Hello children, today we will learn Gantamanjari class 9, orienting yourself the use of coordinates. End of chapter exercise. 11th sum. Next question. Let P, Q be points of trisection of AB with P closer to A and Q closer to B. Using your knowledge of how to find the coordinates of the midpoint of a segment, how would you find the coordinates of P and Q? Do this for the case when the points are A 4, 7 and B 6, -2. PQB points of trisection of AB. A, B అనే లైన్ సెగ్మెంట్లో PQ మిడ్ పాయింట్స్. P is closer to A, P Aకి క్లోజర్గా అండ్ Q is closer to B. Q Bకి క్లోజర్గా ఉన్నాయి. Using your knowledge how to find the coordinates of the midpoints of a segment. Coordinates of the midpoint of a segment find out చేయమంటున్నారు. అండ్ A పాయింట్ 4, 7 అండ్ B 6, -2. ఈ పాయింట్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్: లైన్ సెగ్మెంట్ AB అండ్ మిడ్ పాయింట్స్ PQ. P is closer than A, Q is closer to B. A వాల్యూ ఎంత 4, 7, B ఏమో 6, 16, -2. లెట్ P x1, y1 అండ్ Q x2, y2. వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి x1, y1 అండ్ x2, y2గా తీసుకుందాం. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ A అండ్ Q. P A అండ్ Qకి మిడ్ పాయింట్ కదా, సో వీటిలో x1, x2గా తీసుకుందాం. మిడ్ పాయింట్ P. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. A 4, 7 x1, y1, P x1, y1, Q x2, y2. The midpoint of A and Q equal to P కదా. P వాల్యూ ఎంత x1 = A 4 + Q x2, 4 + x2/2. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలమ్మా, వాల్యూస్ రాలేదు కాబట్టి దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ y1 ఏంటి 7 + y2/2. y1 = 7 + y/2. ఈక్వేషన్ నెంబర్ 2. సిమిలర్లీ Q ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ P అండ్ B. నెక్స్ట్ P అండ్ Bకి మిడ్ పాయింట్ Q కదా, అప్పుడు P వాల్యూ ఎంత x1, y1, B వాల్యూ ఇచ్చారు కదా సమ్లో 16, -2. Q = x2, y2. సో x2 = x1 + 16/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. y2 = y1 - 2/2. y1 - 2/2. ఈక్వేషన్ నెంబర్ 4. Put the value of x2 in ఈక్వేషన్ నెంబర్ 1. ఈ x2 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి x1 = 4 + x2/2 కదా. x2 వాల్యూ ఏంటి x1 + 16/2. ఈ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x1 = 4 + x2/2. x2 వాల్యూ x1 + 16/2. సో 4 + x1 + 16/2 / 2. అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే దీనికి ఎల్సిఎం చేస్తే 2 4s are 8 + x1 + 16/2 అవుతుంది. అప్పుడు ఈ 2 రెసిప్రోకల్ అవుతుందమ్మా, ఇంటూ 1/2 అవుతుంది. నెక్స్ట్ 8 + 16 ఎంత 24. 24 + x1/2 ఇంటూ 1/2. 2 2s are 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x1 = 24 + x1. అప్పుడు ఈ x1 ఇక్కడ ప్లస్ కాబట్టి అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. 4x1 - x1 = 24. సో 3x1 = 24 అవుతుంది. 3 మల్టిప్లికేషన్లో ఉంది, ఇప్పుడు డివిజిబుల్ అవుతుంది. 24/3 = 8.
x1 వాల్యూ 8 అవుతుంది. ఇప్పుడు x1 వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? x2 = x1 + 16/2 కదా. అప్పుడు x2 = 8 + 16/2 అవుతుంది. x2 = 24/2. 24/2 అంటే 12. 12 2 24 కదా. సో x2 వాల్యూ 12 అవుతుంది. పుట్ ద వాల్యూ ఆఫ్ y1 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. y2 = y1 - 2/2. అక్కడ y1 వాల్యూ ఎంతమ్మా? 7 + y2/2 కదా. సో 7 + y2/2 - 2 / 2. 7 ఈ ఎల్సిఎం చేస్తే 7 + y2 - 2 × 2 4 -4/2 ఇంటూ ఇది రెసిప్రోకల్ అయితే 1/2 అవుతుంది. అప్పుడు 7 - 4 అంటే 3 + y2/4. 4 × y2 = 3 + y2. అప్పుడు 4y2 ఈ ప్లస్ y2 కాస్త -y2 = 3 అవుతుంది. 3y2 = 3. y2 = 3/3. క్యాన్సిల్ అయితే 1. y2 వాల్యూ 1. సబ్స్టిట్యూట్ y2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? y1 = 7 + y2/2. 7 + y2 వాల్యూ అంతా 1. సో 7 + 1/2. y1 = 4. క్యాన్సిల్ అయితే 4. ఇప్పుడు p x1 y1 = 8, 4. q x2 y2 = 12, y. q 12, 1. It is the answer. 12th sum. Given the points a 1 - 8, b -4 7 and c -7 -4, show that they lie on a circle K whose center is the origin O 0, 0. What is the radius of circle K? A, B, C ఈ పాయింట్స్ లై ఆన్ ఏ సర్కిల్ K అంట. సర్కిల్ Kలో అవి ఉంటాయి. అండ్ ఆరిజిన్ ఏంటి? 0, 0. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ K? సర్కిల్ K యొక్క రేడియస్ ఏంటో కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ వన్, గివెన్ ద పాయింట్స్ D -5 6 and E 0 9, check whether D and E lie within the circle, on the circle or outside the circle K. D and E lie within the circle. సర్కిల్ లోపల ఉంటున్నాయా, ఆన్ ద సర్కిల్ పైన, లేదా అవుట్ సైడ్ ద సర్కిల్ K అని అడుగుతున్నారు. ఆన్సర్ ఫస్ట్ వన్ A 1 - 8, B -4 7 అండ్ C -7 -4. మార్క్ చేసుకుందాం అమ్మా. x యాక్సిస్, y యాక్సిస్. A 1, -8 మార్క్ చేసుకుందాం. x యాక్సిస్ 1, y యాక్సిస్ -8. సో దిస్ ఈస్ A. B -4 and 7. X axis -4 and 7. -4 and 7. This one. This is B. C -7 -4. X axis -7 and y axis -4. So it is C. సర్కిల్ ఫామ్ చేయాలి. రఫ్గా గీసేసాను. సో ఇట్ ఈస్ ద సర్కిల్ విత్ ద నేమ్ K. ఆరిజిన్ 0, 0. ఇప్పుడు K సర్కిల్ యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? OA, OB, OC అవే కదా K యొక్క రేడియస్ అవుతాయి, K సర్కిల్ యొక్క రేడియస్ అవుతాయి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) ² + y2 - y1 ² డిస్టెన్స్ బిట్వీన్ OA = O and A. x2 ఏంటి ఇక్కడ? 1 కదా. సో 1 - x1
0. 1 minus 0 whole square plus y2 ఏంటి -8 and y1 0 minus 0. So whole square. 1 square plus minus 8 whole square equal to root of 1 plus 64. 8 square అంటే 64 కదా. So it is root 65. OA equal to root 65. Next OB. O value 0, 0, B value -4, 7. So -4 minus 0 whole square plus 7 minus 0 whole square. -4 whole square అంటే 16 and 7 whole square అంటే 49. So it is root 65. OC. O value 0, 0. C value -7 -4. So root of -7 minus 0 whole square plus -4 minus 0 whole square. -7 whole square అంటే ఎంత 49 plus -4 whole square అంటే 16. So it is 65. Since all 3 points are at the same distance from the center, they lie on a circle. Same distance లో కదా ఉన్నాయి. OA root 65, OB root 65, OC root 65. So they lie on a circle. Radius of the circle equal to OA equal to OB equal to OC equal to root 65. It is the answer. Next sum. D value -5, 6, E value 0, 9, O equal to 0, 0. ఏం చేయమన్నారు? Given the points D -5, 6 and E 0, 9, check whether D and E lie within the circle, on the circle or outside the circle K. Points D and E circle పైన అవుట్ సైడ్ లోపల ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆన్సర్ చూద్దాం. డి వాల్యూ ఎంతమ్మా? -5 and 6. -5 and 6. సో ఈ వాల్యూ ఎంత? 0 and 9. 0 and 9. It is E. ఇప్పుడు వాటి యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి? ఈ లైస్ ఆన్ ద సర్కిల్ కే ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ కేనో తెలుస్తుంది. సో డిస్టెన్స్ కనుక్కుందాం. డి -5, 6, ఈ 0, 9, ఓ 0, 0. సో డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x1 ఏంటి? 0, 0. x2 -5, y2 6. So OD equal to x2 minus x1. x2 ఏంటి? -5. -5 minus 0 whole square plus 6 minus 0 whole square. So -5 whole square ఎంతమ్మా? 25 plus 6 square అంటే 36. 25 plus 36 equal to root 61. రూట్ 61. ఇందాక ఎంత వచ్చింది మనకి? రూట్ 65 ఉంటే కదా లోపల సర్కిల్ కేలో ఉంటుంది అనుకున్నాం. సో రూట్ 61 వచ్చింది. డి లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. సో 65 కన్నా బిలోలో కదా ఉంది. లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. నెక్స్ట్ వన్ ఓఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓఈలో x1 0, y1 0, x2 0, y2 9. So OE equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. 0 minus 0 whole square plus 9 minus 0 whole square. 0 square plus 9 square. Root of 9 square అంటే 81 కదా. So it is root 81. OE equal to 9. Root 81 is greater than to root 65. So it is E lies outside the circle. 65 కన్నా 81 వాల్యూ ఎక్కువ కదా. సో E lies outside the circle. It is the answer. I hope you all are understand. In the next video we will learn next sums.